ఇంట్లో పాత చీరలన్నీ ఉంటాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. పైగా మనము డోర్ మ్యాట్లు మార్కెట్‌లో కొని తెస్తూ ఉంటాము. అలా గాకుండా ఇంట్లో ఉండే పాత చీరలని ఇలా డోర్ మ్యాట్‌లాగా మనము ప్రిపేర్ చేయొచ్చు. దానికోసం ఒక చీర తీసుకొని ఇలా పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. జడ అల్లినట్టు అల్లుకోవాలనమాట. కొంచెం ఎక్కడైనా హైట్‌లో గానీ, దేనికైనా కొంచెం తగిలిచ్చి గానీ అల్లినట్లయితే ఈజీగుంటది. ఇట్లా నేను మొత్తం అన్ని పీసులు ఒక 5 పీసెస్ పక్కన పెట్టేసి, మిగతా పీసులన్నీ గూడా ఇలా జడలాగా అల్లేసి పెట్టుకున్నా అనమాట. ఇది అయిపోయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఉంటాయి గదా! అక్కడ 5 పీసెస్ తీసుకున్నా అన్నా గదా! అల్లకుండా ఉన్న ఆ క్లాత్‌లో ఒక్కొక్క దానికి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్లు 5 చోట్ల టై చేసి పెట్టుకున్నా. ఇలా కట్టడం వల్ల ఏమైతదంటే, మనకు సూది, దారం ఏమి అవసరం లేకుండానే ఇప్పుడు ఆ 5 రకాల పీసులతోనే 5 ఉన్నాయి గదా పీసులు. వాటితోనే మనం ఏం జేయొచ్చంటే, అది ఊడిపోకుండా ముళ్ళేసుకుంటూ రావచ్చు. దానివల్ల ఇంక మనకు సూది, దారం ఇలాంటివి ఏమి గూడా అవసరము ఉండవనమాట. మరి హాలిడేస్‌లో పిల్లలు గూడా ఖాళీగా ఉంటారు గదా! జడల్లాంటివి అల్లమని జెప్పొచ్చు. తర్వాత పిల్లలకి ఒకసారి ఇలా చూపిచ్చి మీరు అల్లేయండి అంటే, వాళ్ళు గూడా అల్లే అవకాశం ఉంటది. వాళ్ళని గూడా అలా ఎంగేజ్ జేయొచ్చు. బయట ఎండకు తిరగకుండా కూడా చేయొచ్చనమాట. ఇలా చూడండి కొంచెం కంప్లీట్ అయింది. ఇలా వచ్చింది. ఇక మొత్తము జడను అల్లుకున్న దాన్నంతా గూడా చుట్టాలి గదా! చుట్టితే ఇలా పెద్దగా వచ్చేసింది. పిల్లలకు కూడా ఇది ఏదో మేమొకటి జేసినాము, నేర్చుకున్నాం అనేది గూడా ఉంటుందనమాట. చిన్న పిల్లలుంటే వాళ్ళతో గూడా ఇలా చేయిస్తే మేము చేసినామన్న హ్యాపీ వాళ్ళకి గూడా ఉంటది. అలాగే బయట తిరగకుండా గూడా ఎంగేజ్ చేయొచ్చు. ఇలా దారం, సూది దారం అవసరం లేకుండా నాట్స్ ఏసుకోవచ్చనమాట. నాకైతే మంచిగా నచ్చింది. కానీ ఇలాంటివి చాలా సార్లు నేను వీడియోలలో అయితే యూట్యూబ్‌లలో అయితే చూసినా గానీ, నేనైతే ప్రయత్నం జేయడము ఫస్ట్ టైము. అయినా గూడా చాలా మంచిగానే వచ్చింది. చూడండి ఇలా టైట్ చేసుకోవాలనమాట. కొంచెం ఎక్కడైనా లూజ్ ఉంటే సర్దుకోవచ్చు. కొంచెం టైట్ కూడా చేసుకోవచ్చనమాట. ఇలా చేసుకుంటూ మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను. చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది. అయ్యో! మంచిగుంది. ఇంకా ఒక 2 ఇలాంటివి తయారు చేస్తే బావుంటుంది అనిపించింది. ఎలాగో ఇంట్లో పాత చీరలు ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కడ పెట్టాలో అర్థమైతలేదు. ఏం చేస్తాం ఆ పాత చీరలతో అనుకుంటాం. ఒక 3, 4 ఇలాంటివి తయారు చేస్తే బయట కొనే పని లేకుండా మనం ఏదో ఒకటి నేర్చుకున్నట్టు ఉంటది. తయారు చేసుకున్నట్లు కూడా ఉంటదనమాట. చూడండి ఇలా నాట్లేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం నేను ఎక్కువ పొడవు తీసుకున్నందుకు ఇలా లాగడానికి కొంచెం ఇబ్బందయింది. కొంచెం సైజు చిన్నగా తీసుకున్నట్లయితే నాట్స్ ఏయడానికి తీసినవి ఈజీగుంటది. చూడండి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డోర్ మ్యాట్ చాలా మంచిగా అనిపించిందనమాట. మరి ఈ ఐడియా పాతది అయినప్పటికీ నేను తయారు చేసిన తర్వాత చూస్తే చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. అయ్యో! ఇన్ని రోజులు చేయాలనుకున్నాం కానీ ఇప్పటికైతే నాకు కుదిరిందనమాట. ఇగో నాట్స్ చూడండి మంచిగా ఒక లైన్ లాగా కనిపిస్తున్నాయి ఊడిపోకుండా. నాట్స్ అన్నీ ఉన్నాయి. మరి మీరు కూడా కొంచెం ఖాళీ సమయం దొరికినట్లయితే ఇలాంటి ఐడియాస్‌ని ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.